తెలంగాణ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్‌లైన్ లోపల అయితదా? ఆఫ్‌లైన్ లోపల అయితదా? ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంది? నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అంటే ఏంది? ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఎట్లా ప్రిపేర్ చేస్తారు? నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు? అండ్ మన ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కావచ్చు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. మన నేము ఎందు లోపల ఉంటే బెస్ట్ అండ్ ఎందు లోపల ఉండొద్దు, మనం అప్డేట్స్ని ఎట్లా ఫాలో కావాలి అని చెప్పి ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా ఈ వీడియో లోపల చెప్తాను. సో, ఈ వీడియో ఎంత లెంత్ అయితది అనే విషయాన్ని పక్కకు పెడితే, ఈ వీడియో చూస్తే మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఏవి చూడకపోయినా కూడా ఈ వీడియో తర్వాత నీకు క్లారిటీ వస్తది. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ గురించి, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి అండ్ ఎప్పుడు రిలీజ్ అయితదని చెప్పి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి ప్రతి దాని గురించి క్లియర్ కట్ ఐడియా అయితే వస్తది. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ మనం ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎట్లా చేస్తారు అంటే, ఫస్ట్ మనం ఆన్‌లైన్ లోపల, ఓకేనా? ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాం. ఓకేనా? సో, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఈస్ నథింగ్ బట్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని కూడా అంటా ఉంటాం అన్నట్టు. సో, ఆన్‌లైన్ లోపల మనం అప్లికేషన్ అయితే చేసుకుంటా ఉన్నాం. ఓకేనా? మనకి అక్టోబర్ లోపల నోటిఫికేషన్ వచ్చింది. ఓకేనా? అక్టోబర్ 29కెళ్ళి మనకి 8థ్ నవంబర్ వరకి టైం అయితే ఇచ్చిర్రు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి. సో, ఎవరైతే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఓకేనా? సో, ఎవరైతే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరి డాక్యుమెంట్స్ అయితే మనం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ అందరికి తెలుసు, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్‌లైన్ లోపల అప్‌లోడ్ చేసినాం. మన ఈమెయిల్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మనం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లోపల. మన మొబైల్ నంబర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఓకేనా? ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మన మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మన డీటెయిల్స్ అనేది ఇచ్చినాం అన్నట్టు మనం. ఓకేనా? మన డీటెయిల్స్ ఇచ్చినాం. లైక్ మీ నేమ్ ఏంటిది? మీ ఫాదర్ నేమ్ ఏంటిది? అడ్రెస్ ఏంది? ఇంటర్ లోపల ఎన్ని మార్కులొచ్చినాయి? 10థ్ లోపల ఎన్ని మార్కులొచ్చినాయి? 10థ్ హాల్ టికెట్ నంబర్ ఏంది? 10థ్ ఏ ఇయర్‌లో పాస్ ఔట్ అయినవు? అని జెప్పి మన స్కూలింగ్ డీటెయిల్స్ గానీ, ఓకేనా? మన స్కూలింగ్ లాస్ట్ 4 ఇయర్స్‌కి సంబంధించిన స్కూలింగ్ డీటెయిల్స్ కానీ, మన డీటెయిల్స్ కానీ, మన క్యాస్ట్ గానీ, ఇన్‌కమ్ గానీ, పీడబ్ల్యూడీ ఉంటే పీడబ్ల్యూడీ గానీ, ఓకేనా? సో, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించి, మైనారిటీ ఉంటే మైనారిటీకి సంబంధించి మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చినాం. మన ఈమెయిల్ రిజిస్ట్రేషను, మన మొబైల్ నంబర్ రిజిస్ట్రేషను అండ్ దాని తర్వాత మన డీటెయిల్స్ ఇచ్చినాం. దాని తర్వాత మన డాక్యుమెంట్స్ కూడా మనం ఏం చేసినాం? అప్‌లోడ్ చేసినాం. మన డాక్యుమెంట్స్ కూడా మనం అప్‌లోడ్ అనేది చేసినాం అన్నట్టు ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లోపల. ఓకేనా? సో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్స్‌ని బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారు కదా అంటే, ఆన్‌లైన్ లోపలనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారన్నట్టు. ఓకేనా? ఆన్‌లైన్ లోపలనే ఏం చేస్తారు? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ని బేస్ చేసుకొని మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఒకటి, ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఒకటి అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి ఇంకొకటి. ఓకేనా? సో, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి ఇంకొకటి. ఈ 2 లిస్ట్‌లనైతే రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఒకటి, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి ఈ 2 లిస్ట్‌లనైతే రిలీజ్ చేస్తారు బేస్డ్ ఆన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్. నువ్వు ఆన్‌లైన్ లోపల ఏవైతే అప్లికేషన్ పెట్టుకున్నావో, ఏవైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసినావో అవన్నిటిని కూడా వీళ్ళు ఆన్‌లైన్ లోపలనే వెరిఫై చేస్తారన్నట్టు. ఓకేనా? ఆన్‌లైన్ లోపలనే వెరిఫై చేస్తారు. ఆన్‌లైన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేస్తారు. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేస్తారన్నట్టు. సో, ఈ 2 లిస్ట్‌లు కాకుండా మనకి ఇంకొక లిస్ట్ కూడా ఉంటదన్నట్టు. పీడబ్ల్యూడీ లిస్ట్ అని చెప్పి. అంటే ఎవరైతే నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పి, నేను పర్సన్ విత్ డిజబిలిటీ అని చెప్పి యెస్ అని పెట్టుకుంటారో వాళ్ళందరికి కూడా ఒక వెరిఫికేషన్ చేస్తారన్నట్టు. వెరిఫికేషన్ చేసి వాళ్ళు ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి యూజ్ అయ్యే లిస్ట్‌లేంది అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఒకటి యూజ్ అయితది. అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ యూజ్ అయితదన్నట్టు. ఈ 2 లిస్ట్‌లు మనకి మ్యాండేటరీ. ఈ 2 లిస్ట్‌లు మనం చెక్ చేసుకుంటా ఉండాలే ఇఫ్ యూ వాంట్ టు గివ్ వెబ్ ఆప్షన్స్. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నంత మాత్రాన పెద్దగా అయ్యేదేమి ఉండదన్నట్టు. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ అనేది ఆన్‌లైన్‌లో చేస్తారు కదా వాళ్ళు.
ఈ వెరిఫికేషన్ లోపల నువ్వు సక్సెస్ అయినప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటదన్నట్టు. కాబట్టి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఇవ్వరు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయితది. ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల నీ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్‌గా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి కూడా మాట్లాడుకుందాం. అండ్ బిఫోర్ దట్ మనం అనాల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో దట్ ₹154 ఉంటది సబ్స్క్రిప్షను. ఈ ₹154 సబ్స్క్రిప్షన్ లోపల మనం ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి డీటెయిల్డ్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో, ఎక్కడ సీట్ వస్తది అని కాకుండా ఫేజ్ 1లో సీట్ రావాలంటే మనం ఏం చేయాలి? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా? సో, చాలామందికి ఎలిజిబిలిటీ ఉంటది. వాళ్ళకి సీట్ వచ్చే ఎలిజిబిలిటీ ఉంటది. కానీ వాళ్ళు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల వాళ్ళకి సీట్ అనేది రాదన్నట్టు. ఓకేనా? సో, ఆ మిస్టేక్స్ ఎట్లా అవాయిడ్ చేయాలి? ఏం చేస్తే మనకు సీట్ వస్తది అని చెప్పి డీటెయిల్‌గా నేనైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. అనాల్జెసిక్ గైడెన్స్ లోపల. ₹154 మాత్రమే ఉంటది సబ్స్క్రిప్షను. సో, మనకి మాక్సిమం అన్ని ఫేసెస్ అయిపోయేంత వరకు నేను ఈ గైడెన్స్ ప్రోగ్రామ్‌ని అయితే కండక్ట్ చేస్తా ఉంటా. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా లైవ్ అనేది కండక్ట్ చేసి క్లారిఫికేషన్ ఇస్తా. అండ్ మనకి టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఏందని చెప్పి టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ఉంది. టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏందని చెప్పి టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ఉంది. అండ్ ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్ ఉంది. ఏ కాలేజ్ లోపల ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్ట్ ఉంది. అండ్ నంబర్ ఆఫ్ సీట్స్ అండ్ దాంతో పాటుగా ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ఆన్‌లైన్ అప్లికేషన్ గురించి మనం చెప్పినాం. ఎర్రర్స్ గురించి కూడా మాట్లాడినాం. వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలని చెప్పి కూడా చెప్తా నేను. అండ్ 100% వర్కింగ్ ట్రిక్స్ అయితే ఉంటాయన్నట్టు. చాలా మంచిగా నేనైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఒకసారి నేను కింద ఒక వీడియో అనేది పిన్ చేసి పెడతా. ఆ వీడియో కింద పోయి కామెంట్లు చూడుర్రి నర్సింగ్ వాళ్ళయి. సో, నర్సింగ్ వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి మంచి మంచి కాలేజ్ లోపల సీట్ వచ్చింది. ఓకేనా? సో, నేను చెప్పిన విషయాలను ఫాలో అయిన వాళ్ళకైతే అందరికైతే సీట్ వచ్చింది. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గాట్ సీట్. ఓకేనా? సో, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది సీట్ రావడానికంటే మాత్రం సీట్ రావాలంటే ఏం చేయాలనేది మనం చెప్తాం. ఏం మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి. ఓకేనా? సో, మీరు కూడా ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోరి ₹154 మాత్రమే ఉంటది. అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ అనేది ప్లే స్టోర్ లోపల ఉంటది. యూ కెన్ డౌన్‌లోడ్ అవర్ అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. సో, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే మనం చేసుకుంటాం అని చెప్పిన. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల వీళ్ళు ఏం చేస్తారు అంటే మనం ఏవైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసినామో వాటన్నిటిని కూడా ఆన్‌లైన్ లోపలనే వెరిఫికేషన్ అనేది చేస్తారన్నట్టు. ఓకేనా? ఆన్‌లైన్ లోపలనే వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో, ఈ ఆన్‌లైన్ వెరిఫికేషన్ లోపల మన సర్టిఫికేట్స్ అన్నీ ప్రాపర్‌గా ఉంటే మన నేమ్ అనేది ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌కి ఎళ్ళిపోతాదన్నట్టు. ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపలికి ఎళ్ళిపోతది. ఒకవేళ మీ డీటెయిల్స్ అనేది ప్రాపర్‌గా లేకపోతే నాట్ ఎలిజిబుల్ లిస్ట్‌కి ఎళ్ళిపోతాదన్నట్టు. నాట్ ఎలిజిబుల్ లిస్ట్‌కి. సో, నేనేం చెప్తా కదా అంటే ఆన్‌లైన్ లోపల వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్‌గా ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ కాబట్టి మీ నేమ్ అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపలికి ఎళ్ళిపోతది. అండ్ మీ డీటెయిల్స్ ప్రాపర్‌గా లేకపోతే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్. కాబట్టి మీ నేమ్ అనేది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపలికి ఎళ్ళిపోతది. సో, మీ నేమ్ అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపలున్న, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపలున్నా కూడా మీకొక ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. లైక్ అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి ఎలిజిబులే. ఓకేనా? నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్నవాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి ఎలిజిబుల్ కాదన్నట్టు. కానీ ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నేమ్ ఉన్నా కూడా వీళ్ళకొక ఛాన్స్ అయితే ఇస్తారన్నట్టు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో, ఎప్పుడు ఇస్తారు మరి అనంటే ఇఫ్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ విత్ రైట్ డాక్యుమెంట్స్. ఇప్పుడు వాళ్ళు నాన్ లోకల్ అంటరు. ఒక నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నీ నేమ్ ఉంటే ఎందుకున్నదనే రీజన్‌ని కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారన్నట్టు. లైక్ నాన్ లోకల్, నాట్ ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళు ఇస్తారన్నట్టు. సో, అప్పుడు నువ్వేం చేయాలి? లేదు నేను లోకలే అని చెప్పి ఒక డాక్యుమెంట్‌ని వాళ్ళకి మెయిల్ చేసినావనుకో, నీ నేమ్ ఏమైతది కదా అంటే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ నుండి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌కి వస్తది. లైక్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో యాడ్ అయిపోతాదన్నట్టు డైరెక్ట్. ఓకేనా? నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ నుండి ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ నేమ్ అనేది యాడ్ అయితదన్నట్టు డైరెక్ట్. ఓకేనా? అంటే నువ్వు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితావన్నట్టు. లేదు నైన్త్ క్లాస్ బోనాఫైడ్ లేదు అని నిన్ను నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఏస్తారన్నట్టు.
అప్పుడు నువ్వేం జేయాలే, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నీ నేమ్ ఉన్నది గాబట్టి, నీ డీటెయిల్స్ లోపల 9థ్ క్లాస్ బోనాఫైడ్ లేదు గాబట్టి నువ్వేం జేయాలే, ఆ బోనాఫైడ్ అనేది వాళ్ళకి మెయిల్ జేయాల. అప్పుడు నీ నేమ్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల యాడ్ అయితది. లేదు ఇంకా కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా. బ్రిడ్జ్ కోర్స్ మెమో అప్‌లోడ్ జేయాలి అని జెప్పి. బ్రిడ్జ్ కోర్స్ మెమో అప్‌లోడ్ జేయాలి అన్నప్పుడు బ్రిడ్జ్ కోర్స్ మెమో నీ దగ్గర ఉంటే నువ్వు బ్రిడ్జ్ కోర్స్ యెస్ అని పెడితే బ్రిడ్జ్ కోర్స్ మెమో అప్‌లోడ్ జెయి. అప్పుడు నీ నేమ్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల వస్తదన్నట్టు. సో, ఇట్లా మనం ఏం జేయాలి అంటే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నీ నేమ్ ఉంటే మనకొక 2 రోజుల టైం ఇస్తారన్నట్టు. ఓకేనా. 2 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారు. కాబట్టి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసి పెట్టుకో. ఆ 2 డేస్ ఆఫ్ టైమ్ ఇచ్చినప్పుడు నేను నీకు రిమైండ్ జేస్తా. ఈజీగా నీకు రిమైండ్ అనేది జేస్తా ఉంటా. మెయిల్ ఎట్లా జేయాలే, ఓకేనా. ఆల్మోస్ట్ ఒక 100, 150 మంది పేర్లుంటాయి. ఓకేనా. సో, 100, 150 మంది పేర్లుంటాయి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల. ఎవ్వరు గూడా వీడియో జేయరు. ఓకేనా. 100, 150 వ్యూస్ మాత్రమే వస్తాయి వీడియోకి. కానీ మనమేందంటే ఆ 100, 150 మంది గూడా మనకి ఇంపార్టెంటే గాబట్టి నేను వీడియో జేస్తా. ఓకేనా. మెయిల్ ఎట్లా జేయాలి, ఏం జేయాలని జెప్పి. లేదంటే యాప్ లోపల కూడా నేను చెప్తా. రిమైండ్ జేస్తా ఉంటా గాబట్టి మీరేం జేస్తారు గదా అంటే ఒకవేళ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోకపోతే సబ్స్క్రైబ్ జేసుకోరి. సబ్స్క్రిప్షన్ తీసుకుందాం యాప్స్ అనుకుంటే అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ఓకేనా. నేను మీకు గుర్తు చేస్తా అన్నట్టు. ఓకేనా. గ్రూప్ లోపల పెట్టడం గానీ, ఓకేనా. మనకో గ్రూప్ ఉంటదన్నట్టు. గ్రూప్ లోపల పెట్టడం గానీ, వీడియోస్ చేయడం గానీ అవన్నీ గూడా చేస్తా ఉంటా. లైవ్‌లో గూడా చెప్తా ఉంటా అన్నట్టు. ఓకేనా. సో, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటే 2 రోజుల టైమ్ ఇస్తారు. నువ్వు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ నేమ్ యాడ్ కావడానికి. ఆ 2 రోజులలోనే మనం ఏం చేసినా చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, మెయిల్ ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పి ఫర్దర్‌గా మనం చెప్పుకుంటా ఉంటాం. ఓకేనా. ఇది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ గురించి. ఓకేనా. మీరు అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్‌ని బేస్ చేసుకొనే వాళ్ళు మిమ్మల్ని నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంచాలా, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంచాలా అని చెప్పి డిసైడ్ చేస్తారన్నట్టు. అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ నేమ్ ఉండి మిస్టేక్ ఉన్నా, ఓకేనా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ నేమ్ ఉండి మిస్టేక్ ఉన్నా, మన నేమ్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల చేంజ్ కావడానికి మనకు గూడా ఒక 2 రోజుల టైం ఇస్తారన్నట్టు. ఓకేనా. కొందరు నేమ్స్ ఉంటాయి. నేమ్ అనేది ఉంటది. సో, ఆ నేమ్ లోపల కొన్ని మిస్టేక్స్ ఉంటాయన్నట్టు. స్పెల్లింగ్ మిస్టేక్స్ గానీ, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ అనేది మిస్టేక్ ఉండడం గానీ, లేకపోతే ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉండడం గానీ, ఓకేనా. లేకపోతే లైక్ ఫాదర్ నేమ్ అంటే మనకు మెరిట్ లిస్ట్‌లో ఫాదర్ నేమ్ ఏం కనిపియది. లేకపోతే కేటగరీ మిస్టేక్ ఉండడం గానీ, ఓకేనా. సో, మన కేటగరీ అనేది మిస్టేక్ ఉండడం గానీ, రిజర్వేషన్ మిస్ అయితది గదా. ఈడబ్ల్యూఎస్ ఉన్నా గూడా ఈడబ్ల్యూఎస్ లేదని జెప్పి చూపెట్టడం గానీ, మైనారిటీ స్టేటస్ ఉన్నా గూడా లేదని జెప్పి చూపెట్టడం గానీ ఉంటా ఉంటాయన్నట్టు కొన్ని థింగ్స్. ఆ విషయాలని మార్క్స్ గూడా. ఓకేనా. మార్క్స్ మనయి మంచి మార్క్స్ ఉన్నప్పుడు లైక్ ఇప్పుడు ఒకవేళ నీకు 600కి 600 ఉన్నాయనుకో, 600కి 550 పడ్డాయనుకో అక్కడ. మనం ఏం జేయొచ్చు కదా అంటే అబ్జెక్షన్ చెప్పొచ్చు. నా డీటెయిల్స్ తప్పున్నాయని జెప్పి. ఓకేనా. సో, ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ డీటెయిల్స్ తప్పుంటే ఒక 2 రోజుల టైం ఇస్తారు. వాళ్ళకి మెయిల్ జేయడానికి. ఓకేనా. ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నేమ్ ఉన్నా, లేకపోతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ నేమ్ ఉండి మిస్టేక్ ఉన్నా 2 రోజుల టైం ఇస్తారన్నట్టు. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల చేంజ్ జేసి ఎయడానికి. ఓకేనా. సో, చేంజ్ జేయడానికన్నట్టు. సో, ఆ 2 డేస్ లోపల మనం మెయిల్ అయితే ఎయాల్సి ఉంటదన్నట్టు. సో, మెయిల్ ఎట్లా ఎయాలని జెప్పి ఫర్దర్‌గా నేను జెప్తా ఉంటా. సో, మీరు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేలాగా చూసుకోవాలి. ఓకేనా. లైక్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ నేనైతే చెక్ జేయలేను గదా. ఓకేనా. ఎవరి డీటెయిల్స్ వాళ్ళు చెక్ జేసుకోవాలి. ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అని జెప్పి. అండ్ మీ నేమ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉందా లేదా అని జెప్పి గూడా మీరే చెక్ జేసుకోవాలి. సో, ఇదంతా ప్రాసెస్ ఉంటాయన్నట్టు. వెరిఫికేషన్‌ని బేస్ చేసుకొని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఈ 2 లిస్ట్‌లు రిలీజ్ జేస్తారు. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల పేరున్న 2 రోజుల టైం ఇస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నేమ్ ఉండి మిస్టేక్ ఉన్న 2 రోజుల టైం ఇస్తారు. సో, ఈ 2 రోజుల టైం లోపల ఎవరైతే అబ్జెక్షన్ చెప్తారో, ఎవరైతే మెయిల్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి సార్ట్ ఔట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల వాళ్ళ నేమ్ అనేది యాడ్ చేస్తారన్నట్టు. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నేమ్స్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల యాడ్ అయిపోతాయి. ఓకేనా. సో, ఇట్లా ఉంటదన్నట్టు ఫైనల్ మెరిట్ లిస్ట్ గురించి. ఓకేనా. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఇట్లా యాడ్ అయిపోతాయి అన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితది? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితది మరి? ఓకేనా. అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితది అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో, వెన్ ఇట్ కమ్స్ టు అకార్డింగ్ టు 2024 చెప్తున్నా ఇది నేను. ఇది అకార్డింగ్ టు 2024 చెప్తున్నా. ఓకేనా. 25లో ఎప్పుడు రిలీజ్ అయితది అని చెప్పి చెప్పలేము. ఎగ్జాక్ట్ డేట్, ఎగ్జాక్ట్ టైమ్ అయితే ఉండదు బ్రో. టు బీ ఫ్రాంక్ నో ఎగ్జాక్ట్ డేట్, నో ఎగ్జాక్ట్ టైమ్.
ఎందుకు చెప్తున్నా అంటే మనకి నర్సింగ్‌ది ఓకేనా? అరౌండ్ ఒక 15 రోజుల టైం తీసుకున్నారు. ఓకేనా? 15 డేస్ ఆఫ్ టైం తీసుకున్నారన్నట్టు. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ జేయడానికి. సో, ఎగ్జాక్ట్ డేట్, ఎగ్జాక్ట్ టైమ్ అయితే చెప్పలేము. సో, మనం ఒక అజంప్షన్ అయితే ఎయొచ్చు. ఒక అంచనా అయితే ఎయొచ్చన్నట్టు. ఈ టైం వరకు రిలీజ్ అయితది అని జెప్పి. సో, మనకి లాస్ట్ ఇయర్ 2024 లోపల మనకి నోటిఫికేషన్ అనేది 28థ్ రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 28థ్ అక్టోబర్ రోజు. ఓకేనా? అండ్ 29థ్ నుండి అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. 29థ్ అక్టోబర్ నుండి. అండ్ మనకి అప్లికేషన్స్ 6థ్ నవంబర్ వరకి ఎండ్ అయిపోయినాయి అన్నట్టు లాస్ట్ ఇయర్ లోపల. అండ్ మనకి ప్రొవిషనల్ మెరిట్ లిస్టు అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అనేది 11థ్ నవంబర్ వరకి రిలీజ్ అయిపోయినాయి 2024 లోపల. అండ్ వెన్ కమ్స్ టు 2025 మనం చూసుకుంటే మనకు 2025 లోపల నోటిఫికేషన్ ఎప్పుడొచ్చింది? 28థ్ వరకి నోటిఫికేషన్ వచ్చింది. ఓకేనా? 28థ్ వరకి నోటిఫికేషన్ వచ్చింది. 29థ్ రోజు నుండి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. కానీ మనకు 8థ్ నవంబర్ దాకా ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే అయినాయి అన్నట్టు. ఓకేనా? 8థ్ నవంబర్ దాకా అయినాయి కాబట్టి మనకి అరౌండ్ 14థ్ నవంబర్ వరకి ఈ లైక్ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కావచ్చు రిలీజ్ అవ్వచ్చు. ఓకేనా? సో, 14థ్ నవంబర్. ఓకేనా? మినిమమ్ ఏందంటే నేనేమనుకుంటున్నా అంటే 5 డేస్. ఓకేనా? సో, మినిమమ్ 5 డేస్. మనకి ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ కావడానికి మినిమమ్ మనకి ఎన్ని డేస్ అంటే 5 డేస్ అయితది. అండ్ మాక్సిమమ్ ఎన్ని డేస్ అయితది అంటే అరౌండ్ 15 డేస్ అయితదన్నట్టు. ఓకేనా? డిపెండ్స్ ఆన్ అప్లికేషన్స్ కూడా. ఎన్ని అప్లికేషన్స్ వస్తే దాన్ని బేస్ చేసుకొని కూడా మనకు ఈ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రిలీజ్ కావడానికి ఉంటది. సో, మనం ఏంది కాదంటే 15థ్ నవంబర్ ఓకేనా? లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే 15థ్ నవంబర్ వరకి ఈ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వాల్సుంది. కానీ మనకు మాక్సిమం 15 డేస్ ఆఫ్ టైం కూడా పట్టొచ్చు బేస్డ్ ఆన్ ఆన్‌లైన్ అప్లికేషన్స్. ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి అనే దాన్ని బట్టి కూడా మనకు టైం అయితే పడతది. అండ్ ఇంకొకటి ఈ ఇయర్ ఏమైంది కదంటే ఎస్సీ లోపల గ్రూప్ 1 ఓకేనా? సో, ఎస్సీ గ్రూప్ 1 అని చెప్పి, ఎస్సీ గ్రూప్ 2 అని చెప్పి, ఎస్సీ గ్రూప్ 3 అని చెప్పి అయింది కదా! సో, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 దానివల్ల కూడా కొంచెం డిలే అయితే అవ్వొచ్చన్నట్టు. సో, నేనేందంటే నా సైడ్‌కెళ్ళి నేను ఒక హామీ ఏమిస్తా కదా అంటే అప్డేట్ రావడంతోటే వీడియో చేసి పెడతా. ఓకేనా? సో, అప్డేట్ రావడంతోటే వీడియో అయితే పక్కా మన ఛానల్ నుండి వస్తదన్నట్టు. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ అయింది. మనకు పలానా టైం దాకా చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు టైం ఇచ్చిర్రు. మనం ఇట్లా చేంజ్ చేసుకోవాలని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా. సో, మనకి ఎగ్జాక్ట్ టైం, డేట్ అయితే తెలవది. సో, అప్డేట్ రావడంతోటే నేను వీడియో చేస్తా. సో, దట్స్ ద థింగ్ ఐ కెన్ డూ. ఓకేనా? సో, మీరు చేయాల్సింది ఒకటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు అప్డేట్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, వీ హావ్ టు వెయిట్. యూనివర్సిటీ డెసిషన్ ఎప్పుడు ఎట్లా తీసుకునేది తెలవది. అప్డేట్ వస్తే మాత్రం పక్కా నేను చెప్తా. అకార్డింగ్ టు 2024 చూసుకుంటే మనకు 15థ్ నవంబర్ ఆర్ 14థ్ నవంబర్ వరకు రావచ్చు. లేదు అంటే 20 నవంబర్ కావచ్చు. ఓకేనా? 25 నవంబర్ కావచ్చు. బేస్డ్ ఆన్ అప్లికేషన్స్. ఓకేనా? సో, అప్లికేషన్స్ ఎక్కువొచ్చినాయనుకో వెరిఫికేషన్ అనేది ప్రాపర్‌గా చేయాల్సుంటది. వెరిఫికేషన్ చేయడానికి టైం పడతది. ఓకేనా? సో, వెరిఫికేషన్‌కి టైం పట్టిందనుకో అండ్ ఈ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి టైం పడతది. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి టైం పడతది. సో, ఇవన్నీ థింగ్స్ ఉంటాయి కదా! ఇవన్నీ థింగ్స్ చూసుకొని రిలీజ్ చేయాలి కదా! ఓకేనా? సో, ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ అయినా కూడా ఒక స్టూడెంట్ లాస్ అయితాడు. సో, దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి ఇన్వాల్వ్‌డ్. ఓకేనా? సో, ఇవన్నీ కూడా ఉంటాయన్నట్టు. సో, ఇది ఇన్ఫర్మేషన్ అప్డేట్ వస్తే మాత్రం పక్కా నేను వీడియో చేస్తా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ అనల్జెసిక్ గైడెన్స్ మీరు అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోరి. అండ్ కింద నేను నర్సింగ్ వాళ్ళ వీడియో లింక్ ఇస్తా. ఒకసారి చెక్ చేయరి కామెంట్స్ ఎన్నున్నాయి అండ్ ఎంతమందికి గవర్నమెంట్ లోపల సీట్ వచ్చింది అండ్ ఎంతమందికి సీట్ వచ్చిందని చెప్పి. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.